ప్రేమ ప్రేమ అని తిరిగే ఈనాటి యువత కోసం ఈ వీడియో. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునే ధైర్యం అనేది ఉంటేనే ప్రేమించండి. అంతేకాని తర్వాత మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, మా అక్క చెల్లెలకి ఇష్టం లేదు, మా అన్నదమ్ములకి ఇష్టం లేదు, లేకపోతే మా చుట్టాలకి నచ్చలేదు అని చెప్పేసి ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేసేటట్టయితే ప్రేమించకండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అవన్నీ నిజమే కదా. తల్లిదండ్రుల్ని బాధ పెట్టి పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం సుఖంగా ఉండలేం కదా. అది కూడా నిజమే. కానీ వాటితో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనేది మరొకటి. పోనీ పెద్దవాళ్లను ఒప్పించాము, పెళ్లి చేసుకున్నాము, కానీ మన పెళ్ళి అనేది, మన ప్రేమ అనేది నిలబడితేనే కదా వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకొని కొన్ని రోజులకే మన ప్రేమ అనేది విఫలమైపోయి విడిపోయామనుకోండి, మనకంటే కూడా వాళ్లే ఎక్కువగా బాధపడతారు. అప్పుడు పిల్లల ప్రేమని ఒప్పుకోకుండా ఉండుంటే ఈరోజు పిల్లలు వేరొకరిని చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళమేమో. మనం ఒప్పుకోవడం వల్ల పిల్లలకి ఈ విధంగా జరిగిందేమో అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మనం పెళ్లి చేసుకొని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, సుఖాన్నైనా సంతోషాన్నైనా కూడాను మనం కలిసి చివరి వరకు తట్టుకోగలము. చివరి వరకు మనం విడిపోకుండా జీవితాంతం, మనకు మరణం వచ్చేంత వరకు కూడాను మనం జీవితాంతం కూడా కలిసి ఉండగలము, కలిసి ఉంటాము అనే నమ్మకం ఉంటేనే ప్రేమించండి. అది మాత్రమే ప్రేమ అవుతుంది. అప్పుడే పెద్దల్ని ఒప్పించండి. అలా కాకుండా మాకు చూడగానే ప్రేమ కలిగింది, ప్రేమించేసుకున్నాము, తర్వాత మా ప్రేమ విఫలమైపోయింది, ఇలాంటి సాకులన్నీ చెప్పడం అనేది అది ప్రేమ కానే కాదు. అది కేవలం వ్యామోహం మాత్రమే అని నా యొక్క ఉద్దేశం. మీకెవరికైనా తప్పుగా అనిపిస్తే దానికి నేనేమి చేయలేననుకోండి. ఎందుకంటే అండి, అలాంటి వ్యామోహం అనేది ఎన్నో రోజులు మనల్ని సుఖంగా ఉండనివ్వదు, కలిసి ఉండనివ్వదు. ప్రేమ మాత్రమే ఇద్దరు మనుషుల్ని ఒకటి చేయగలుగుతుంది, జీవితాంతం కలిసి ఉంచగలుగుతుంది. వ్యామోహం ఓన్లీ ఆకర్షణ ఉన్నంత వరకు మాత్రమే. ఆ ఆకర్షణ అది మనం అనుభవించేసామనుకోండి, అది మనల్ని ఏ విధంగా మనల్ని దూరం చేయాలా అని చూస్తుంది. విదేశీయులు సైతం కూడా భారతదేశ వివాహ వ్యవస్థను ఎంతో గౌరవిస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి వివాహం జరిగింది అంటే వారు జీవితాంతం కూడా ఎన్ని సుఖదుఖాలనైనా, కష్ట నష్టాలనైనా కూడాను ఎదుర్కొని కలిసి ఉంటారు, ప్రేమగా ఉంటారు అనేసి వాళ్ళు మన వివాహ వ్యవస్థను ఎంతగానో గౌరవిస్తారు. కానీ ఈ రోజుల్లో మనమేం చేస్తున్నాము? మన వివాహ వ్యవస్థను మనమే గౌరవించటం లేదు. మనం విదేశీ సాంప్రదాయాలకు వెళ్ళిపోతున్నాము. ఈరోజు చూడగానే ప్రేమ పుట్టింది, ఒక 2-3 నెలలు ఆ ప్రేమ అనేది ఉంటుంది, తర్వాత పెళ్లి చేసుకుంటాము, 2 రోజులకి విడాకులు. ఇంతేనండి? ఇది ప్రేమ కాదండి. నిజంగా ఇది వ్యామోహం మాత్రమే. ఇద్దరు చేసే తప్పుకి 2 కుటుంబాలు ఎందుకండి శిక్షణ అనుభవించాలి? ఇక మరి కొందరైతే పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారు? మీరు అంత కలిసి ఉండలేము అని అనుకుంటే పిల్లల్ని ఎందుకండి కంటారు? వాళ్ళ భవిష్యత్ ఏంటండి? వేరే తండ్రి వచ్చినా లేదా వేరే తల్లి వచ్చినా కూడా మీలాగా చూసుకోగలుగుతారా? వాళ్ళు మా సొంత తల్లి లేదా మా సొంత తండ్రి అని ఫీల్ అవ్వగలుగుతారా? అంత అటాచ్మెంట్గా ఉండగలుగుతారా? అంత ఫ్రీగా వాళ్ళు ఉండలేరు కదా. ఎత్తైనా కానీ పిల్లల్లో ఆ బాధ అనేది ఉంటుంది కదా. అందుకని ఒకసారి ప్రేమించే ముందే మీరు ఆలోచనని చేసుకోండి. పెళ్లి చేసుకోవడానికి ముందు కూడా ఒకసారి ఆలోచించుకోండి. జీవితాంతం కలిసి ఉండగలము అని అనుకునే వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అర్హులని నా ఉద్దేశం. తప్పులేమైనా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.